రుక్మిణి యూట్యూబ్ ఛానల్ హరి ఓం అండి అందరికీ. ఈరోజు మనం ఈ వీడియోలో శాంతి మంత్రాలు అర్థాలు తెలుసుకుందామండి. శాంతి మంత్రాల యొక్క వివరం ముందు తెలుసుకుందాం. ఏ పని చేసినా అందుకు కావలసిన మానసిక స్థితిని తప్పక కలిగి ఉండాలి. ఏ పని చేయనున్నా కూడా అందుకు తగిన మానసిక స్థితిని చేకూర్చుకొని ఆ తరువాత ఆ పని చేపడితే ఆశించిన చక్కని ఫలితం మనకి లభిస్తుంది. మన దేవాలయాలు అనేక ప్రాకారాలు కలిగి ఉండడానికి ఇదే హేతువు. ఒక్కో ప్రాకారాన్ని ప్రదక్షిణ చేస్తూ మనస్సులో ఇతర ఆలోచనలు చొరనీయకుండా చివరకు గర్భగుడిలోకి దైవ దర్శనార్థం వెళ్ళినప్పుడు మనం నిండు మనస్సుతో దైవ చింతనలో సంలగ్నం కావటం సాధ్యమవుతుంది. అట్లే ఋషులు అనుభూతి ప్రామాణికాలైన వేదాలను పఠింప ప్రారంభించటానికి మునుపు మన చింతనను వాటిలో సంలగ్నం చేయ ఈ శాంతి మంత్రాలు దోహదం చేస్తాయి. సాధారణంగా ఉపనిషత్తులు, సూక్తాలు వంటి వాటిని పఠించేటప్పుడు ప్రారంభంలోనూ అంతంలోనూ ఈ శాంతి మంత్రాలను పఠించడం అలవాటు. వేద మంత్రాలన్నీ కూడా ఓం శాంతి 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 అని సమాప్తం చేస్తాయి. శాంతి అంటే ప్రశాంతత అని అర్థం. 3 రకాలైన క్లేశాల నుండి మనం శాంతి ముమ్మార్లు శాంతి ఉచ్చరించబడుతుంది. ఆ 3 రకాల క్లేశాలు ఇవి: ఆధ్యాత్మికం, మన వలననే మనకు వాటిల్లే క్లేశాలు, శారీరక రుగ్మతులు, మానసిక సమస్యలు మొదలైనవి. ఆది భౌతికం, ఇతర ప్రాణుల వలన మనకు వాటిల్లే క్లేశాలు. ఆది దైవికం, ప్రకృతి శక్తుల వలన మనకు వాటిల్లే క్లేశాలు. వర్షం, పిడుగుపాటు, అగ్ని వంటి వాటి మూలంగా వాటిల్లేవి. ముమ్మార్లు ఉచ్చరించడం వలన ఈ 3 రకాల క్లేశాల నుండి విముక్తికే ప్రార్థన చేస్తాం. మొదట సహనావవతు మంత్రాన్ని మనం పఠించుకుందామండి. ఈ మంత్రాన్ని గురువు వద్ద శిష్యుడు విద్యాభ్యాసం ప్రారంభించే సమయంలో కొరతలు, ప్రతిబంధకాలు లేకుండా విద్యాభ్యాసం పూర్తి కావడానికి ఇద్దరూ ప్రార్థించే మంత్రం ఇది. కఠ, శ్వేతాశ్వర, మహానారాయణ ఉపనిషత్తులకు ఇది శాంతి మంత్రంగా ఒప్పారుతుంది. ఓం సహనావవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. సహనౌ మనల ఇద్దరిని, అవతు రక్షించుగాక, సహనౌ మన ఇద్దరిని, భునక్తు పోషించుగాక, సహా కలసి, వీర్యం మిక్కిలి ఉద్యమంతో, కరావవహై పరిశ్రమిస్తాముగాక, అధీతం స్వాధ్యాయం నౌ మనకు, తేజస్వి తేజోవంతం అస్తు అగుగాక, మా విద్విషావహై ద్వేషించుకొనకుందుముగాక. గురు శిష్యులమైన మన ఇద్దరిని భగవంతుడు రక్షించుగాక, ఇద్దరిని పోషించుగాక, ఇద్దరము ఊర్జిత శక్తితో పరిశ్రమిద్దాముగాక, మన స్వాధ్యాయం ఏకాగ్రము ఫలవంతము అగుగాక, ఎన్నడూ మనమిద్దరము పరస్పరము ద్వేషించుకోకుండా ఉందుముగాక. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. హరి ఓం అండి అందరికీ.